బడికి పోదాం రండి అంటుంది సర్కార్. కానీ కొందరు బడియేడు పిల్లలు ఇళ్లలో ఉంటున్నారు. చిన్నా చితకా పనులు చేసుకునే బడుగు జీవుల బిడ్డలు బడికి పోవాలని ఆశపడుతున్నా సర్టిఫికేట్ల రూపంలో అడ్డంకులు ఎదురవుతున్నాయి. తెలుగు రాష్ట్రాల్లోని చాలా చోట్ల ఇదే పరిస్థితి. ఊరూరా తిరిగే సంచార జాతులకు కొత్త సమస్య వచ్చింది. కనీసం తమ పిల్లల్ని బడికి పంపుదామన్నా 1,00,000 అడ్డంకులు. దీనికి అసలు కారణం ఏంటి? వీరి ఆవేదన ఏంటి? ఇందుకు ఉదాహరణ కరీంనగర్లోని ఆరేపల్లి సమీపంలోని రాజరాజేశ్వర కాలనీ. సంచార జీవనం గడిపే చాలా మంది ఇక్కడ స్థిర నివాసం ఏర్పరచుకుని ఉంటున్నారు. చిన్నా చితకా పనులు చేసుకుని కుటుంబాలని పోషించుకుంటున్నారు. తమ పిల్లలకైనా చదువులు చెప్పించాలన్నది వీరి తపన. సర్కార్ బడిబాట ప్రచారం చూసి స్కూళ్లకు తీసుకువెళ్లారు. అయితే బడిలో చేరే ప్రతి విద్యార్థికి ఆధార్ లింక్ చేస్తున్నాయి ప్రభుత్వాలు. అదే వారికి శాపంగా మారింది. సంచార జాతుల పిల్లలకు ఆధార్ కార్డులు లేవు. ఆధార్ ఉంటేనే స్కూల్లో సీట్ అని రూలు పెట్టడంతో చేసేది లేక పిల్లల్ని ఇంటికే పరిమితం చేస్తున్నారు. ఆధార్ తీసుకునేందుకు ఒకవేళ వెళ్లినా బర్త్ సర్టిఫికేట్ అడుగుతూ ఉండడంతో మరో చిక్కు వస్తోంది. ఇళ్ల వద్దే కాన్పులు. సంచార జీవనం కావడంతో అవి తీసుకునే వీలు లేకుండా పోయింది. నా పేరు చరణ్. కూలు పోతే అది బల్ల రానిత్తలేదు. ఆధార్ కార్డు పట్టుకొని రమ్మంటులు. మాకు బాగా ఇబ్బంది అవుతుంది. ఆధార్ కార్డు మాకు ఎట్టన్నా కావాలి. పోతే మళ్ళీ ఇంటికి పంపించి ఆధార్ కార్డు కావాలని. ఆధార్ కార్డు కావాలంటున్నారా? ఆధార్ కార్డులు ఉంటేనే రావాలా, లేకుంటే వద్దంటారు. అయితే బర్త్ సర్టిఫికేట్ కోసం కరీంనగర్ పరిధిలోని ఎంఆర్ఓ కార్యాలయాలకు వెళితే క్యాస్ట్ సర్టిఫికేట్ అడుగుతున్నారు. అవన్నీ తాము ఎక్కడి నుంచి తేవాలని వీరు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఆధార్ కార్డు లేక ఆధార్ కార్డు అట్టిగా తోలిస్తే నీకు ఆధార్ కార్డు లేదు, ఆధార్ కార్డు లేదు, మీరు ఎందుకు వస్తారు బడికి? ఆధార్ కార్డు తెచ్చుకుంటే బడికి వస్తారు, లేకుంటే ఆధార్ కార్డు లేకపోతే బడికి రావద్దని చెప్పారు. మీ ఆధార్ కార్డు తెచ్చుకుంటేనే బడిలో తోలుతాం అంటారు. అరే పోరాని మాట్లాడతాను కానీ సారు ఆలోచి కొడుతుర్రు మేము అంటాం. నేను ఒకసారి అడిగినా, అమ్మ బాబు నువ్వు నీ పేరు ఆరేపల్లి చిన్న కరెక్టే కానీ ఆ ఆధార్ కార్డు మీరు రానియము, ఆధార్ కార్డు మేము రానియము. మీ ఆడకాళ్ళు అంటే కొంతమందిని కన్మెరటీలో రాత్రి అక్కడ చేయలే, ఇక్కడ చేసారు సార్. పొలం ఇక్కడ ముట్టేవాళ్ళు అంతా. ఈ కన్మెర అంతా ఆరేపల్లి దేవేంద్ర కాళ్ళ ముట్టేవాళ్ళే, అంతా దేవేంద్ర కాళ్ళ ముట్టేవాళ్ళే. పోరంటే ఏమంటాడు కదా, తాత నమ్మంలో కొట్టిపిస్తావా ఆడకాడ చెప్పి పోతామంటారు. ఒకరు ఇద్దరు కాదు, దాదాపు 100 మందికి పైగా ఇళ్ల వద్దే ఉండిపోతున్నారు. కేవలం ఒక్క కరీంనగర్లో మాత్రమే ఈ సమస్య లేదు. తెలుగు రాష్ట్రాల్లోని చాలా ప్రాంతాల్లో ఇలా సంచార జీవుల ఆవేదన ఇది. కనీసం తమ పిల్లలనైనా ప్రయోజకుల్ని చేద్దాం అనుకునే వారి కల నెరవేరాలంటే ప్రభుత్వమే ఓ దారి చూపించాలి.